అన్నీ అందరికీ కలిసి రావు. ప్రతిదానికి ఒక పద్ధతుంది. అది వదిలేసి వ్యవహరిస్తే ప్రమాదమే అంటారు పెద్దలు. ఇలాంటి వాటిలో నల్లదారం ధారణ ఒకటి. నల్లదారం కట్టుకోవడం వల్ల చెడు ప్రభావం నుంచి బయటపడవచ్చని చాలా మంది నమ్ముతారు. దీన్ని కట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతామని భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెడు ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని అనుకుంటారు. కొంతమంది వారి సొంత ఆలోచనల్లో ఈ నల్లదారం ధరిస్తారు. మరికొంతమంది ఆకర్షణీయంగా ఉండటంతో వీటిని ధరిస్తారు. కానీ దీనివల్ల మంచికి బదులు దుష్పరిణామాలు ఎదురవుతాయి. నల్లదారం చేతికి కట్టుకోవడం వల్ల చెడు ప్రభావం నుంచి తప్పించుకోవచ్చని భావిస్తుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారు నల్లదారం ధరించడం వల్ల వారికి మంచి కన్నా చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మరి ఆ రాసులేవో తెలుసుకుందామా? నల్లదారం శనీశ్వరుడికి చాలా ప్రీతి. దీన్ని కొంతమంది శని ప్రభావం తమ మీద పడకుండా ఉండాలని కట్టుకుంటారు. మరికొంతమంది దిష్టి తగలకుండా ఉండడానికి నల్లదారం ధరిస్తారు. నల్లదారం మగవాళ్లు చేతులకు కట్టుకుంటారు, మహిళలు ఎడమ కాలికి కట్టుకుంటారు. అయితే ఈ నల్లదారం ఎంతో ప్రభావితంగా ఉంటుంది. శాస్త్రం ప్రకారం నల్లదారం కొన్ని రాసులకు ఎంతో లాభాలు, గొప్ప ఫలితాలు తీసుకొస్తుంది. ఆ రాసులేంటో మనం తెలుసుకుందాం. మేషం. నల్లదారం ధరించటం వల్ల మీకు ధైర్యం, శక్తి పెరుగుతాయి. కర్కాటకం. నల్లదారం ధరించటం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. తులారాశి. నల్లదారం ధరించటం వల్ల మీకు ఆర్థిక లాభాలు కలుగుతాయి. ధనస్సు. నల్లదారం ధరించటం వల్ల మీకు కెరియర్లో పురోగతి లభిస్తుంది. కుంభం. నల్లదారం ధరించటం వల్ల మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృశ్చిక. నల్లదారం ధరించటం వల్ల మీకు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వీరి సంగతి ఇలా ఉంటే ఏ రాసుల వారికి నల్లదారం ఏ రకంగా నష్టం తెస్తుంది ఇప్పుడు చూద్దాం. మిథున రాశి. నల్లదారం ధరించటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. సింహరాశి. నల్లదారం ధరించటం వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయి. కన్య రాశి. నల్లదారం ధరించటం వల్ల కుటుంబ సమస్యలు వస్తాయి. మీనం. నల్లదారం ధరించటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఆయా రాశుల వారు తమ గ్రహ గతులను బట్టి నల్లదారం ధరించటం మంచిది. నల్లదారం చాలా శక్తివంతమైన ప్రయోగంగా పెద్దలు అంటారు. కాబట్టి దానితో జాగ్రత్తగా ఉండటం మంచిది అని తాంత్రిక నిపుణులు చెబుతున్నారు.